టిక్టాక్ ద్వారా పాపులారిటీ సంపాదించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్లో మెహబూబ్ దిల్సే ఒకరు. వాస్తవానికి గుంటూరు ప్రాంతంలో పుట్టి పెరిగిన ఈ ముస్లిం కుర్రాడు ఇండస్ట్రీలో గుర్తింపు రావడం కోసం సినిమా హిట్ సాంగ్స్ను కవర్ సాంగ్స్గా రీమేక్ చేసే పని పెట్టుకున్నాడు. అలా యూట్యూబ్లో నెమ్మదిగా స్టార్డమ్ సంపాదించిన ఈ కుర్రాడు బిగ్ బాస్ హౌస్కి కూడా 2 సార్లు వెళ్ళాడు. అయితే ఇటీవల ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సడన్గా తన లైఫ్లో ఓ మంచి ఇన్సిడెంట్ చోటు చేసుకుందంటూ ఓ చంటి పిల్లాడితో దిగిన ఫొటోస్ను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాడు. దీంతో ఎవరా పిల్లోడు, అతనికి మెహబూబ్కి ఏంటి రిలేషన్ అనే డౌట్ మొదలైంది. నిజానికి ఇంటి పెద్ద కొడుకైన మెహబూబ్ ఇంకా తాను అనుకున్న గోల్ రీచ్ కాకపోవడంతో పెళ్లిని వాయిదా వేశాడు. అయితే తన గోల్ రీచ్ కావడం కోసం ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో మెహబూబ్ ముందు తన తమ్ముడికి వివాహం చేశాడు. అది కూడా సాదాసీదాగా కాదు, చాలా గ్రాండ్గా చేశాడు. తన సొంతూరైన గుంటూరులో జరిగిన ఈ పెళ్లికి చాలామంది గెస్టులు విచ్చేశారు. అలా 2023లో పెళ్లి చేసుకున్న మెహబూబ్ తమ్ముడు సుభాన్కు ఓ కొడుకు పుట్టాడు. దీంతో ఆ బేబీని చూసుకుని మురిసిపోతూ మెహబూబ్ ఇన్స్టాగ్రామ్లో ఇలా రాసుకొచ్చాడు: "నువ్వు మా జీవితాల్లో అత్యంత విలువైన బహుమతిగా భావిస్తున్నాము. నీ రాకతో మా ఇల్లు ప్రేమాయణంగా మరియు నవ్వులు హర్విల్లుగా మారబోతుంది." పర్సనల్ ఫోటోలను మెహబూబ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నాడు. దీంతో మెహబూబ్ అభిమానులు ఆయనకు కంగ్రాట్స్ చెప్తున్నారు. ఇక రీసెంట్గా మెహబూబ్ "నువ్వే కావాలి" అనే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ కోసం ఎంతో ఖర్చు చేసి మరీ ఫారెన్ వెళ్ళి అక్కడి నుంచి షూట్ చేసుకుని వచ్చాడు. ప్రస్తుతం ఆ సాంగ్ అయితే మిలియన్ వ్యూస్తో యూట్యూబ్లో దూసుకుపోతుంది. దీంతో మెహబూబ్ ఆ సాంగ్ సక్సెస్ అయినందుకు, అలాగే ఇప్పుడు తన తమ్ముడికి కొడుకు పుట్టినందుకు డబుల్ హ్యాపీనెస్తో చాలా సంతోషంగా ఉన్నాడు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.